శాంతి. ఈరోజు 1 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఎండింగ్ మాసం, అందులోనూ బిగినింగ్ డే. ఈ మార్చ్ మాసంలో అందరూ అకౌంట్స్ని సెటిల్ చేసుకుంటూ ఉంటారు, క్లియర్ చేసుకుంటూ ఉంటారు. మొత్తం అన్ని లెక్కలు చూపించాలి. బాబా కూడా మనకి ఈరోజు మురళిలో, పిల్లలు మీరు చదువు యొక్క రిజిస్టర్ చెక్ చేసుకోండి అన్నారు. మీ కండక్ట్ రిజిస్టర్ ఎలా ఉందో చూసుకోండి అన్నారు. ఈ లెక్కలను మనం కూడా క్లియర్ చేసుకునేటువంటి పురుషార్థంలో చాలా డీప్ చెకింగ్ని మనం చేసుకుంటూ బాబా చెప్తున్న స్థితికి మనం చేరుకోవాలి. మరి ఈరోజు ఒక్కొక్క వాక్యాన్ని బాబా చెప్తూ ఉంటే మనం చెకింగ్ చేసుకుంటూ విందాము. ఇది 1 మార్చ్ మురళి. మీఠే బచ్చే అవినాశీ జ్ఞాన్ రతన్ తుమే రాజా బనాతే హే. మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞాన రత్నాలు మిమ్మల్ని రాజుగా తయారు చేస్తాయి. ఇది అనంతమైన స్కూల్, మీరు చదువుకోవాలి, చదివించాలి. జ్ఞాన రత్నాలతో మీ ఒడిని నింపుకోవాలి. మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాలు మిమ్మల్ని రాజుగా తయారు చేస్తాయి. ఇది అనంతమైన స్కూల్, మీరు ఇక్కడ చదువుకోవాలి, చదివించాలి. జ్ఞానరత్నాలతో ఒడిని నింపుకోవాలి. స్కూల్లో చూడండి, మంచి తెలివైన పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, స్టడీ అవర్స్లో తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటారు, టీచ్ చేస్తూ ఉంటారు, నేర్పిస్తారు. లీడర్గా అయ్యి ఈ ప్రాబ్లంకి ఇది ఇలా చేయాలి, ఈ పాఠంను ఇలా నేర్చుకోవాలి, ఇలా చదవాలి, ఇందులో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అండర్లైన్ చేసుకోవాలి అని చాలా హెల్ప్ చేసే పిల్లలు కూడా ఉంటారు. మంచి చురుకైనటువంటి పిల్లలైతే వేరే వాళ్ళకు కూడా అలా చదివిస్తారు. బాబా అంటారు, మీరు కూడా అంతే, ఈ పాఠశాలలో చదువుకోవాలి, చదివించాలి. ప్రశ్న: ఎటువంటి పిల్లలు అందరికీ ప్రియంగా అనిపిస్తారు? ఉన్నత పదవి కోసం ఏ పురుషార్థం చేసే అవసరం ఉంది? జవాబు: ఏ పిల్లలైతే తన ఒడిని నింపుకొని అనేకులకు దానం చేస్తారో వారు సర్వులకు ప్రియంగా అనిపిస్తారు. ఉన్నత పదవి కోసం అనేకుల ఆశీర్వాదాలు కావాలి. ఇందులో ధనం యొక్క విషయం లేదు, కానీ ధనాన్ని దానం చేయడంతో అనేకుల కళ్యాణం జరుగుతుంది. సంతోషకరమైనటువంటి స్వభావము మరియు యోగి పిల్లలే బాబా పేరును ప్రత్యక్షం చేయగలుగుతారు. సంతోషకరమైన స్వభావంతో ఉన్న యోగి పిల్లలే బాబా పేరును ప్రత్యక్షం చేయగలుగుతారు. ఎవరైతే తన ఒడిని చాలా జ్ఞానరత్నాలతో నింపుకుంటారో వాళ్ళు దానం చేయకుండా ఉండలేరు. దానం చేసేవారు అందరికీ నచ్చుతారు. ఉన్నత పదవిని మనం పొందాలి అనుకుంటే అందరి ఆశీర్వాదాలు కావాలి కదా. మరి ఆశీర్వాదాలు కావడము, తీసుకోవడము అంటే ఏంటి? అందరికీ నచ్చేలాగా మనం ఏదైనా చెయ్యటం. మనము జ్ఞానాన్ని బాగా ధారణ చేస్తూ ఉంటే, దానం చేస్తూ ఉంటే అందరూ మనల్ని ఇష్టపడటం, అది ఒక విధంగా వాళ్ళు మనల్ని దీవించడమే, ఆశీర్వాదం ఇవ్వటమే. స్థూలమైన ధనం విషయం కాదు ఇక్కడ, జ్ఞానధనం. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు తెలుసు, మేమిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇంతకుముందు ఈ విషయాలేమీ తెలియదు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడం కూడా డ్రామా అనుసారంగా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. ఇప్పుడు డ్రామా అనుసారంగా అన్నీ కరెక్ట్గానే కనిపిస్తున్నాయి. ఇంకెవరు కూడా ఈ విధంగా అర్థం చేయించలేరు. మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అపవిత్రంగా ఉన్నవారు తిరిగి ఇంటికి వెళ్ళలేరు. ఈ జ్ఞానం ఈ సమయంలోనే లభిస్తుంది. ఒక్క బాబానే ఇస్తారు. మొదట ఇది గుర్తుండాలి, మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి అని. బాబాను పిలుస్తూ ఉన్నారు, కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు. అకస్మాత్తుగా బాబా సమయం రాగానే బాబా క్రిందకు వచ్చేస్తారు. అరకల్పం నుండి పిలుస్తూ వచ్చారు, కానీ రాలేదు. కానీ బాబా టైం రాగానే ఆటోమేటిక్గా క్రిందకు వచ్చేసారు.
ఇప్పుడు కొత్త కొత్త పాయింట్స్ బాబా అర్థం చేయిస్తారు. మీకు తెలుసు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి, అందుకే పతితుల నుండి పావనంగా అవ్వాలి, లేకపోతే శిక్షలు పడతాయి, పదవి భ్రష్టమైపోతుంది. రాజుకి పేదవాడికి తేడా అయితే ఉంటుంది కదా. మరి పేదవారే ఇప్పుడు రాజులుగా అవుతున్నారు. మొత్తమంతా పురుషార్థంపై ఆధారం ఉంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు స్వయమే పతితంగా ఉండేవారు, అందుకే నన్ను పిలిచేవారు. ఇప్పుడు ఈ విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. అజ్ఞాన కాలంలో బుద్ధిలో ఈ విషయాలేమీ లేవు. బాబా అంటారు, ఆత్మ తమో ప్రధానంగా మారింది, అది సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? ఇవన్నీ కూడా మెట్ల చిత్రం చూపిస్తూ బాబా అర్థం చేయించండి అంటారు. కేవలం సతో ప్రధానంగా అవ్వడము అంటే వికర్మలను వినాశనం చేసుకోవడమే కాదు, దైవీ గుణాల ధారణ కూడా చేయాలి. ఇది అనంతమైన స్కూల్లో రిజిస్టర్ పెట్టుకుంటారు కదా, గుడ్, బెటర్, బెస్ట్ అని 3 రకాల డిగ్రీలను చూపిస్తారు. అంటే పిల్లల యొక్క ప్రవర్తన కానీ, పిల్లల చదువు కానీ ఎలా ఉంది అనేది రిమార్క్స్లో రాస్తారు. సర్వీసేబుల్ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారు, వారి రిజిస్టర్ బాగుంటుంది. ఒకవేళ రిజిస్టర్ బాగోలేకపోతే అంత ఉత్సాహం కలగదు. మొత్తం ఆధారమంతా చదువు, యోగము, దైవీ గుణాల ధారణ పైన ఉంది. అంటే 4 సబ్జెక్ట్స్లో జ్ఞానం, యోగం, ధారణ, ఈ 3 కరెక్ట్గా ఉంటే, మంచిగా ఉంటే సేవ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీకు తెలుసు, అనంతమైన తండ్రి మనకి చదివిస్తున్నారు. మొదట మనం శూద్రులుగా ఉండేవారిమి, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాం. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలం, మనం బ్రాహ్మణులం. చాలామంది ఈ విషయాలు మర్చిపోతారు. మీరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, మరి బ్రహ్మను కూడా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. బ్రహ్మ కూడా బాబాని జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. శివబాబాను బ్రహ్మ బాబా కూడా జ్ఞాపకం చేస్తారు. మనమేం బ్రహ్మాని జ్ఞాపకం చెయ్యం, కానీ శివబాబాను బ్రహ్మ బాబా కూడా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. మనం బ్రాహ్మణ కులానికి చెందిన వారిమే. ఈ నశ ఉండాలి. ఎవరు ఏ కులం వారో, ఏం చేస్తారో వాళ్ళకి దాని నశ ఉంటుంది కదా. ఒక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ వృత్తి పట్ల చాలా నశ ఉంటుంది. మీరు ఒకవేళ ఆ విషయాలు మరచిపోతే నశ ఎక్కదు. నశ అని ఎందుకంటారు బాబా? ఎందుకంటే మీకు నశ ఎక్కితే శక్తి వస్తుంది, ధైర్యంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు, ఏ ప్రాబ్లం నుండైనా బయటపడగలుగుతారు. ధైర్యం ఎలాంటిది అంటే నశ ఉన్నటువంటి వాళ్ళకి అలా ఉత్సాహంతో ఎగిరిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే బాబా పిల్లలు మీకు నశ ఉండాలి అంటున్నారు. మేమే బ్రాహ్మణ కులం నుండి ఇప్పుడు దేవతా కులం వారిగా అవుతున్నాము అని. ఒకసారి ఒక పెద్ద ఏనుగు ఒక పెద్ద గుంటలో పడిపోయిందంట. అప్పుడు ఆ రాజుకి ఆ ఏనుగుని ఎలా బయట తీయడమో, ఎంతమంది కలిపి బయటికి తాళ్ళతో లాగినా కూడా అది రాదు. చాలా హెవీ, చాలా టన్నుల వెయిట్ ఉంటుంది ఒక ఏనుగు. మరి ఎంతమంది కలిసినా 100 మంది పట్టి తాళ్ళతో లాగినా కూడా రావడం కష్టం. దానంతట అదే ఎక్కి రాగలిగేలాగా ఏదైనా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మంత్రి చెప్తాడు, నాకు ఒక ఉపాయం తట్టింది, మీరు నేను చెప్పినట్లుగా చేయండి, ఏర్పాటు చేయండి అని చెప్తారు. అదేమిటి అంటే ఆ ఏనుగు అనేక యుద్ధాలలో పాల్గొన్నటువంటి ఏనుగు. చాలా యుద్ధాల్లో అది చాలా బాగా పాల్గొన్నది. అందుకని ఇప్పుడు యుద్ధ శంఖారావం పూరించండి. ఆ యుద్ధం యొక్క శంఖారావం పూరిస్తే ఏనుగులో ఉత్సాహం వస్తుంది, ఒక్కసారిగా దాని శక్తి అంతా బయటికి వస్తుంది. అప్పుడు అది తనంతట తనే బయటికి రాగలుగుతుంది అని చెప్తారు. నిజంగానే అలా యుద్ధం మొదలవ్వడానికి ముందు ఏమేం శబ్దాలు చేస్తారో, ఎలా శంఖారావం పూరిస్తారో అలాగే
సౌండ్స్ అన్నీ ఆ ఏనుగుకి దగ్గరగా వినబడేలాగా చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే అది తొండం పైకెత్తి గట్టిగా అరుస్తూ ఇంకా నెమ్మదిగా తన శక్తినంతా పుంజుకుంటూ ఆ గుంటలో నుండి బయటికి రావడానికి ప్రయత్నం మొదలు పెడుతుంది. అలా ప్రయత్నిస్తూ కొంత సమయంలోనే బయటకు కూడా రాగలుగుతుంది. అంటే దానికి ఆ సీన్ క్రియేట్ చేయడంతో నష ఎక్కిపోయింది. నేను అజేయంగా ఎన్నో యుద్ధాలు చేశాను, ఇదేముంది, నేను దీని నుండి బయటపడగలుగుతాను. తన లోపల లేని శక్తి అంతా వచ్చేసింది. తనంతట తను ఎవరి సహాయం లేకుండా బయటికి రాగలిగింది. అలాగే బాబా కూడా మనకేం చెప్తారంటే, పిల్లలు మీరెవరు, నేనెవరిని, నేనేంటి, కల్పం విజయం పొందిన ఆత్మను, ఎన్నోసార్లు మాయను జయించిన ఆత్మను, ఇదేముంది, నేను ఎలా అయినా జయిస్తాను, నేను ఎలా అయినా బయటపడతాను, ఆ నష మీకు ఉండాలి అంటున్నారు. మీరే బ్రాహ్మణులు, దేవతలుగా అయిన వారు. మరి బ్రాహ్మణ కులం ఎవరు తయారు చేశారు? బ్రహ్మ ద్వారా బాబా బ్రాహ్మణ కులంలోకి తీసుకొస్తున్నారు. బ్రాహ్మణులది వంశం ఉండదు అంటున్నారు. చిన్న కులం ఇది. మీరు స్వయాన్ని బ్రాహ్మణుడిగా భావిస్తే దేవతగా కూడా అవుతారు. మీ వ్యాపారంలో మీరు నిమగ్నమవుతూ అన్ని విషయాలు మర్చిపోతున్నారు. నేను బ్రాహ్మణుడను అనేది కూడా మర్చిపోతున్నారు. వ్యాపారం చింతకు అతీతంగా పురుషార్థంలో నిమగ్నం అవ్వాలి. కొందరు వ్యాపారంలో అధికంగా శ్రద్ధ పెడుతున్నారు. అవసరం లేకపోయినా టూ మచ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ బాబా అన్నారు, పనులు పూర్తి చేసుకోండి, శరీర నిర్వహణ కోసం మాత్రమే వ్యాపారం చేయండి. అధికంగా ఇక్కడ ఎంత కూడబెట్టుకున్నా ఇవేవి వచ్చేవి లేవు. స్మృతిలో నిమగ్నం అవ్వండి. మీ వద్ద బ్యాజెస్ చాలా మంచిగా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణల చిత్రాలు కూడా ఉన్నాయి. త్రిమూర్తి కూడా ఉంది. అంటే బ్యాజ్కి ఒకవైపేమో లక్ష్మీనారాయణలు, మళ్ళీ వెనక వైపు చూస్తే ఏముంటుంది? త్రిమూర్తి. లక్ష్మీనారాయణ ఫ్రంట్, బ్యాక్ సైడ్ త్రిమూర్తి ఉంది. అలా బ్రహ్మబాబా ఉన్నప్పటి నుండి ఇవి బ్యాచెస్ ఈ విధంగా తయారు చేయించారు. ఈ బ్యాచెస్ చాలా బాగున్నాయి అంటున్నారు. బాబా మమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు అని మీకు ఆ నష కలుగుతుంది. బ్యాచ్ని చూడగానే బస్ మనాపవ. ఎవరికైనా అలవాటైపోతే ఇంకా అలవాటైపోయిన దానికి శ్రమ చేసే అవసరం ఉండదు కదా. అలవాటైపోయింది, సహజంగానే జరిగిపోతూ ఉంటుంది. కానీ పిల్లలకు కొందరికి ఇంకా అలవాటు ఏర్పడట్లేదు అంటున్నారు. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది. మీరు బాబాని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి ఎంత సంతోషం కలగాలి. కొందరికైతే చాలా తపన ఏర్పడుతుంది, చాలా లగన్తో ఉంటారు. కొందరికి తక్కువ ఏర్పడుతుంది. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. గీత ఆది మరియు అంతం యొక్క అక్షరం. గీతలోని ఆది మరియు అంతం యొక్క అక్షరం ఏంటి? మనాభవ. గీత యొక్క బిగినింగ్లో కూడా ఉంది, గీత యొక్క ఎండింగ్లో కూడా ఉంది. ఇప్పుడు అదే గీత ఎపిసోడ్ ఇది. శ్రీకృష్ణుని పేరు వేసేశారు. భక్తి మార్గంలో ఏ ఉదాహరణలు మొదలైనవి ఇస్తున్నారో అవన్నీ ఈ సమయానివే. భక్తి మార్గంలో ఎప్పుడు కూడా దేహభ్రాంతిని విడిచిపెట్టండి అని చెప్పరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని కూడా చెప్పరు. ఇక్కడ మాత్రం మీకు ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. జ్ఞాన మార్గంలో స్వయాన్ని ఆత్మగా భావించాలి, దేహ భ్రాంతికి అతీతం అవ్వాలి అని చెప్తారు. మీకు నిశ్చయం ఉంది, దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన మేం చేస్తున్నాము అని. రాజధాని స్థాపించబడుతుంది. ఇందులో యుద్ధం మొదలైనటువంటి విషయాలు లేవు. ఇప్పుడు మీకు బాబా పవిత్రతను నేర్పిస్తున్నారు. అది కూడా అర్ధకల్పం వరకు స్థిరంగా ఉండే పవిత్రత. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. వికారాలపైన మీరు విజయం పొందుతున్నారు. ఇక్కడ మీరు తెలుసుకున్నారు, ఉన్నది ఉన్నట్లుగా ఆ రాజధాని యొక్క స్థాపన మేం చేస్తున్నాము అని. మా కోసమైతే ఈ పాత ప్రపంచం ఇంకా సమాప్తం అయిపోయినట్లే. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది.
అక్కడ ఎటు చూసినా బంగారమే బంగారం సత్యుగంలో. ఇక్కడైతే ఈ మధ్య కాలంలో ఒక బిల్డింగ్ బంగారంతో కట్టారు, ఒక హోటల్ కట్టారు అని ఇలా వార్తల్లో వినిపిస్తున్నారు. ఒక్కదాన్ని అంతమంది అంత గొప్పగా చెప్పుకుంటున్నారు. అది మొత్తం సత్యుగం అయితే బంగారు లోకం. అన్ని బంగారంవే ఉంటాయి అక్కడ. అంత పుష్కలంగా దొరుకుతుంది బంగారం. ఇక్కడైతే అటువంటి విషయం లేనే లేదు. మాయా మస్జిందర్ యొక్క ఆటను చూపిస్తారు కదా, ట్రాన్స్లో బంగారపు ఇటుకలను చూశాడంట, పేర్చి ఉన్నాయంట బంగారపు ఇటుకలన్నీ కూడా. మరి వైకుంఠంలో బంగారపు మెహల్సే నిర్మిస్తారు కదా, అక్కడి వస్తువులను మీరు ఇక్కడికి తీసుకొని రాలేరు అంటున్నా. ట్రాన్స్లో చూడగానే బుద్ధి ఎక్కడికి పోతుంది? ఇంకా అన్ని పేర్చి ఉన్నాయి, ఒకటి రెండు తీసుకెళ్ళిపోతాను అని చెప్పి తీసుకొచ్చుకున్నాడంట. కానీ ఆ ట్రాన్స్ స్టేజ్ నుండి నార్మల్ స్టేజ్కి రాగానే బంగారపు ఇటుకలు మాయం, కనబడట్లేదు. ట్రాన్స్లో తెచ్చుకున్నవి నిజంగా ఉంటాయా? ఉండవు కదా. బాబన్నారు మీరు కల్లో చూసినవేవి కూడా సాకారంగా తీసుకురాలేరు అంటే, అలా అక్కడ కల్లో నేను ఈ మిఠాయి తీసుకున్నాను, చేతిలో పెట్టుకున్నాను, ఏది అని కళ్ళు తెరిచి చూస్తే ఉండదు. అలా దానికోసం పురుషార్థం చేసి దాన్ని సాధించుకోవాలి అంతే తప్ప అలా కలలో చూసింది చూసినట్టుగా వెంటనే ఎదురుగా కనబడదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నేను మీ అందరినీ తీసుకెళ్ళడానికే వచ్చాను. తుమారే బిగర్ బియారామీ హోతీ హే. ఎంత ప్రేమ చూడండి బాబాకు మనం అంటే. మీరు లేకుంటే నాకు అస్సలు పాలుపోదు అంటున్నారు. అస్సలు నాకు తోచదు, మీరు రావాలి, ఇంటికి రావాలి అంటున్నారు. ఎప్పుడైతే తండ్రికి సమయం వచ్చేస్తుందో, అంటే ఆ తండ్రి సృష్టి పైన అవతరించే సమయం వచ్చేస్తుందో, అప్పుడు వారు వెంటనే వచ్చేస్తారు. బస్ జాओ బచ్చే బహుత్ దుఖీ హే పుకార్తే హే. బాబా కనిపిస్తుందంటే ఇంకెళ్ళాలి నేను, నా పిల్లలు చాలా దుఃఖంలో ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు నన్ను అని. జాలేస్తుంది, బస్ ఇంకా వెళ్ళాలి అని. డ్రామాలో బాబా టైంకే రావాల్సి ఉంటుంది. అప్పుడే బాబాకు ఆలోచన వస్తుంది ఇంకా నేను వెళ్ళాలి అని. నాటకంలో చూపిస్తారు కదా విష్ణు యొక్క అవతరణను, కానీ విష్ణు అవతరణ అనేదైతే జరగదు. రోజు రోజుకి మనుషుల బుద్ధి పూర్తిగా సమాప్తం అవుతుంది. ఏమీ అర్థం చేసుకోవట్లేదు, ఆత్మ పతితంగా అయిపోయింది. ఇప్పుడు బాబా అంటారు పిల్లలు పావనంగా కండి, అప్పుడు రామరాజ్యానికి రాగలుగుతారు. రాముని గురించి తెలుసుకోవట్లేదు, శివుడి పూజ చేస్తూ ఉన్నారు, కానీ శివుణ్ణి పూజిస్తూ కూడా మరి శివుణ్ణి రామని అనట్లేదు. ఎందుకంటే శివుని యొక్క పరిచయం వారికి లేదు. శివుడు కూడా ఆత్మ రాముడే అనే విషయం వారికి ఏం తెలుసు? తెలియదు. శివబాబా అనడం శోభనీయంగా ఉంది. భక్తిలో అయితే ఇలాంటి ఆత్మానందం కలిగించే రసమే లేదు అంటున్నారు. ఇప్పుడు మీకు ఈ రసం అనుభవం అవుతుంది. ఇప్పుడు బాబా స్వయంగా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని నా వెంట తీసుకెళ్ళడానికే వచ్చాను. ఇప్పుడు మీ ఆత్మ అక్కడి నుండి స్వతహాగా మళ్ళీ క్రిందకు వచ్చేస్తుంది. అక్కడి నుండి అంటే పరంధామం నుండి మళ్ళీ స్వతహాగా క్రిందకు వస్తుంది. తీసుకెళ్ళడానికి బాబా ఇంత పురుషార్థం చేయిస్తున్నారు, కానీ పైనుండి క్రిందకి రావడానికి ఏ పురుషార్థం ప్రయత్నం అక్కర్లేదు. ఆత్మ స్వతహాగా వచ్చేస్తుంది. వహా తుమారా సాథీ నహీ బనూంగా. శివబాబా చెప్తున్నారు, నేను అక్కడ మీకు సాథీగా అవ్వను, ఇక్కడ సాథీని నేను. ఇక్కడ నా తోడు తీసుకెళ్తాను, నా పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్తాను, నా కనురెప్పల పైన కూర్చోబెట్టి తీసుకెళ్తాను, హృదయంలో పెట్టి తీసుకెళ్తాను అంటారు. కానీ పైనుండి క్రిందకు వచ్చేటప్పుడు బాబా సాక్షి అయిపోతాడు, సాథీ కాదు. ఇప్పుడు సాథీ, అప్పుడు సాక్షి. క్రిందకి మనమే వచ్చేస్తాం. ఇంకా బాబా అలా చూస్తూ ఉంటారు అంతే. బాబా మన తోడుండి వెంట పెట్టుకొని మనల్ని స్వర్గంలో సాగనంపి వెళ్ళడం అలాంటివి ఏమీ ఉండవు. మనమే పైనుండి క్రిందకి వచ్చేస్తాం. అందుకే బాబా నేను మీకు క్రిందకి రావడంలో సాథీగా కాను. మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ ఒక శరీరంలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది, గర్భంలో ప్రవేశిస్తుంది. చూపిస్తారు కదా, సాగరం పైన రావి ఆకు పైన
శ్రీకృష్ణుడు జన్మించినట్టు. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత ఆ దృశ్యాన్ని అలా చూపిస్తారు. సాగరం విషయం అయితే లేనే లేదు. గర్భంలో శ్రీకృష్ణుడు చాలా ఆరాంగా ఉంటాడు అని చూపించడానికి అలా సాగరం మధ్యలో రావి ఆకు పైన శ్రీకృష్ణుని చూపించారు. ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తారు కదా, అందులో స్కాన్ రిపోర్ట్లలో చూస్తూ ఉంటే లోపల మొత్తం వాటర్, గర్భం లోపల శిశువు వాటర్లో తేలుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అంతే తప్ప నిజంగా సముద్రం విషయం కాదు, అలా ఆకు విషయము కాదు అంటున్నారు, చూపిస్తారు. గర్భంలో చాలా విశ్రాంతిగా ఉన్నట్టు బాబా అంటారు, నేనైతే గర్భంలోకి వెళ్ళను, నేనైతే ప్రవేశిస్తాను, నేను బాలుడిగా అవ్వను. నాకు బదులుగా శ్రీకృష్ణుణ్ణి బాలుడిగా భావించి అందరూ వారి హృదయాన్ని సంతోషపెట్టుకుంటారు. శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అని భావిస్తూ, భగవంతుడైతే బాలుడిగా కాడు కాబట్టి శ్రీకృష్ణుని బాల్య రూపాన్ని చాలా ప్రేమతో దగ్గరికి తీసుకొని అందరూ తమ హృదయాలని సంతోషపెట్టుకుంటారు అంటున్నారు. బాబా అయితే మనల్ని ఇంటికి తీసుకెళ్తారు, ఇక్కడ జ్ఞానం వినిపిస్తారు. శ్రీకృష్ణుడే జ్ఞానం వినిపించాడు అనుకొని వారిని చాలా ప్రేమ చేస్తూ ఉంటారు. కానీ బాబా నేను మీకు జ్ఞానం వినిపిస్తాను, నేను మీ అందరినీ నా తోడుగా తీసుకెళ్తాను, తర్వాత నేను పైనుండి పంపిస్తాను, మీరే వచ్చేస్తారు, తర్వాత నా పాత్ర మొదలవుతుంది, అర్థకల్పము నాకే పాత్ర ఉండదు అంటున్నారు. భక్తి మార్గంలో నా పాత్ర మొదలవుతుంది. ఇదంతా డ్రామా తయారయ్యి ఉంది. ఇప్పుడు పిల్లలు ఈ జ్ఞానం అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి, రెండు సహజమే. ఇతరులకు వినిపిస్తే మీకు చాలా సంతోషం కలుగుతుంది, మీ పదవి కూడా ఉన్నతంగా అవుతుంది. ఇక్కడ కూర్చొని వింటే ఎంత మంచిగా అనిపిస్తుంది, కానీ బయటికి వెళ్ళగానే మొత్తం మర్చిపోతారు. ఏ విధంగా జైల్ బర్డ్స్ ఉంటారు, బయటికి వెళ్తే తప్పులు చేస్తారు, లోపలికి వచ్చి బాగానే ఉంటారు, మంచిగా ఉంటారు, బుద్ధిగా ఉంటారు. మళ్ళీ జైలు నుండి బయటికి వెళ్ళగానే మళ్ళీ కొత్త తప్పులు చేసి మళ్ళీ పట్టుబడతారు, మళ్ళీ వచ్చేస్తారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కదా, మీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. గర్భంలో ఎన్నో ప్రమాణాలు చేస్తుంది శిశువు ఆత్మ, నేను ఇంకా తప్పులు చేయను, నన్ను బయటికి తీయని భగవంతుని వేడుకుంటుంది. కానీ అక్కడి ప్రమాణాలు అక్కడే ఉండిపోతాయి. బయటికి రాగానే వా వా అంటూ ఇంకా అన్ని రకాలుగా మర్చిపోయి తను చేసినటువంటి ప్రమాణాలను మరిచి మళ్ళీ వికారాల్లో మళ్ళీ తప్పులు చేయడం మొదలు పెడుతుంది. మనుషులు పాపకర్మలు చేస్తూనే ఉన్నారు. ఆత్మ సంస్కారము తన తోడే తీసుకెళ్తుంది. కొందరు చూడని బాల్యంలోనే పండితుడైపోతారు. సంస్కారం ఆత్మలో ఉంది. గతంలో పండితుడిగా చాలా పద్యాలను అవలోకంగా చాలా మంచిగా వల్లించేటువంటి అలవాటు ఉండి అదే సంస్కారంతో చనిపోయిన తర్వాత బాల్య దశ నుండి మళ్ళీ చక్కగా ఆ పద్యాలు చెప్పగలుగుతున్నారు. ఆత్మ అయితే నిర్లేపి అంటారు, కానీ ఆత్మ నిర్లేపి కాదు. మంచి చెడు సంస్కారాలు ఆత్మే తన వెంట తీసుకెళ్తుంది, అందుకే కర్మలను అనుభవిస్తుంది. ఇప్పుడు మీరు పవిత్ర సంస్కారాలను తీసుకెళ్తున్నారు. మీరు చదువుకొని తర్వాత ఉన్నతమైన పదవిని పొందుతున్నారు. బాబా అయితే ఆత్మల యొక్క జుండును, ఆత్మల గుంపును తన వెంట తీసుకెళ్తారు. మిగతా కొద్ది మందే ఉంటారు. ఇంకా చివరికి మీ అందరూ క్రిందకు వస్తారు. చివరి వరకు పైనుండి ఆత్మలు క్రిందకి వస్తూనే ఉంటాయి. మాల ఉంది కదా, నంబర్ వారీగా తయారవుతూ ఉంటారు. స్వర్గంలో కూడా కొందరు ఆలస్యంగా వస్తారు. బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. కొందరికి ధారణ జరుగుతుంది ఈ విషయాలు, కొందరికి ధారణ జరగవు. స్థితి ఎలా ఉంది అంటే పదవి కూడా ఆ స్థితిని బట్టే లభిస్తుంది. పిల్లలైతే దయార్థ హృదయులుగా కళ్యాణకారిగా కావాలి. డ్రామా అలా తయారై ఉంది. ఎవరిపైనా దోషం వేయడానికే లేదు. కల్పం ఎవరు చదువుకున్నారో వాళ్ళే ఇప్పుడు చదువుకుంటూ ఉంటారు. అంతకుమించి ఇంకా ఎక్కువగా ఎవరు ఏమీ చదువుకోలేరు. కల్పకృతం చేసుకున్నదే ఇప్పుడు చేయగలుగుతారు. ఎంత పురుషార్థం చేయించినా కొందరిలో ఏమీ మార్పు రాదు. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపిస్తే అప్పుడు కొంచెం మార్పు వస్తుందేమో.
అంటే ఆ వ్యక్తులే ఎవరికైనా తను విన్నటువంటి జ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళలో కొంతనైనా మార్పు వస్తుంది. లేకపోతే మనం ఊరికే ఎంత చెప్పినా కూడా లాభం లేదంటున్నారు. నంబర్ వారీగా అయితే ఉంటారు కదా, కొందరు రాజులుగా, కొందరు పేదవారిగా. ఇక్కడ అవినాశి జ్ఞాన రత్నాల రాజుగా తయారవుతున్నారు. ఒకవేళ పురుషార్థం చేయకపోతే పేదవారిగా అయిపోతారు. ఇది అనంతమైన స్కూల్. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్స్ ఉన్నాయి. భక్తిలో చదువు యొక్క విషయం ఏమీ లేదు, అక్కడైతే క్రిందకు దిగే విషయమే ఉంది. కాకపోతే దాంట్లో అట్రాక్షన్ చాలా ఉంది. మంచిగా తాళం కొడుతూ, చప్పట్లు కొడుతూ స్తుతి చేస్తూ ఉంటారు. ఇక్కడ శాంతిగా కూర్చొని ఉండాలి. భజన మొదలైనది ఏది లేదు. ఇక్కడ మీరు అర్థకల్పం భక్తి చేశారు. భక్తి యొక్క షో ఎంతగా ఉంది చూడండి. అందరిది వారి వారి పాత్ర. కొందరు పడిపోతారు, కొందరు ఎక్కుతారు, కొందరు అదృష్టం బాగుంటుంది, కొందరిది తక్కువ ఉంటుంది. ప్రయత్నం అయితే బాబా ఏకరసంగా చేయిస్తూ ఉంటారు. చదువు కూడా ఏకరసంగా ఉంది, టీచర్ కూడా ఒక్కరే, మిగతా అందరూ మాస్టర్స్. ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉంటే మాకు తీరిక లేదు అంటారు. మీరు చెప్పండి, మీ ఇంటికి వచ్చి చెప్పమంటారా? మేము మీ ఇంటికైనా వచ్చి మీకు కోర్స్ ఇవ్వగలుగుతాము అనండి. ఎందుకంటే వాళ్ళ అహంకారం బాగా ఉంటుంది. మరి అలా ఒక్కరిని మనం పట్టుకుంటే ఎంతో మంది పైన వారి ప్రభావం పడుతుంది. ఒకవేళ ఆ ఒక్క వ్యక్తి మంచిగా జ్ఞానంలోకి వస్తే వాళ్ళు ఎంతో మందిని తయారు చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఎవరితోనైనా ఈ జ్ఞానం చాలా బాగుంటుంది అని చెప్తే అప్పుడు మొహమాటానికైనా అవునండి బాగుందండి అని వాళ్ళు కూడా అంటారు. కానీ మనసులో అనుకుంటారు వీళ్ళకు కూడా బ్రహ్మకుమారిల సాంగత్యం పట్టుకుంది అని. పిల్లల్లో యోగం యొక్క శక్తి బాగా ఉండాలి. జ్ఞాన ఖడ్గానికి యోగం అనే పదునును జోడించాలి. మన స్వభావం సంతోషకరంగా ఉండాలి మరియు యోగిలాగా ఉండాలి. అప్పుడు బాబా పేరును బాగా ప్రత్యక్షం చేయగలుగుతాం. నంబర్ వారీగా అయితే ఉన్నారు. రాజధాని తయారవుతూ ఉంది. బాబా అంటారు ధారణ అయితే చాలా సహజం. బాబాని ఎంత జ్ఞాపకం చెయ్యాలి అంటే బాబా పట్ల మనకి చాలా ప్రేమ ఉండాలి. ఎంత జ్ఞాపకం చేస్తే అంత ప్రేమ పెరుగుతుంది, ఆకర్షణ కలుగుతుంది. సూది స్వచ్ఛంగా ఉంది అంటే అది అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది. ఎలాంటి తుప్పు లేకుండా ఉన్నటువంటి సూదిని అయస్కాంతం ఆకర్షిస్తుంది. ఇక్కడ కూడా అంతే. మీరు స్వచ్ఛంగా అయిపోతే మొదటి నంబర్లోకి వెళ్తారు. బాబా స్మృతితో మీ పైన ఉన్న తుప్పంతా కూడా తొలగిపోతుంది. గాయనం ఉంది కదా, బలిహారీ గురు మీదే అని అంటారు. అంటే గొప్పతనం అంతా కూడా గురువుదే అని. గురువు గోవిందుడు ఇద్దరు ఒకేసారి దర్శనమిస్తే ఆ గురువుకే ప్రణమిల్లాలి ప్రథమంగా. ఎందుకంటే గోవిందుడి మార్గాన్ని చూపించింది కూడా ఆ గురువే కదా అని గురువుని మహిమ చేస్తారు. అయితే భక్తి మార్గంలో గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటారు. బ్రహ్మని కూడా గురువు అనేసారు. ఎందుకంటే లౌకికంలో చూడండి, ఎవరైతే వివాహాలు చేయిస్తూ ఉంటారో పండితులు, వారిని కూడా గురువు గారు అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ బ్రహ్మ మనకు శివబాబాతో మన నిశ్చితార్థం చేయిస్తూ ఉన్నారు. శివబాబాకి మనకి సంబంధాన్ని జోడించడానికి ఈ బ్రహ్మ నిమిత్తం అయ్యారు. వారు కూడా ఇలా మధ్యవర్తి రూపంలో ఉన్నారు. అందుకే బ్రహ్మని కూడా గురు బ్రహ్మ అని మహిమ చేశారు. కానీ మనం జ్ఞాపకం చేయాల్సింది శివబాబాని. మధ్యవర్తి యొక్క చిత్రం అయితే అవసరమే లేదు. నిశ్చితార్థం ఫిక్స్ అయిపోయింది, సంబంధం కుదిరింది అంటే ఇంకొకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మధ్యలో ఎవరైతే సంబంధాన్ని కుదుర్చారో మధ్యవర్తి, వారికి ఏదో ఒక కానుక లభిస్తుంది. ఎందుకంటే ఈ సంబంధాన్ని కుదుర్చారు అని. మరి వివాహం చేయించినందుకు కూడా వారికి ఏదైనా కానుక ఎక్స్ట్రా ఇస్తారు, అంతే తప్ప బాబా అన్నారు అంతకు మించి వారి ప్రమేయం ఏమీ ఉండదు. ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటారు తప్ప మధ్యవర్తిని జ్ఞాపకం చేయరు కదా. ఇక్కడ ఈ బ్రహ్మకైతే శివబాబా వారి శరీరంలో ప్రవేశించినందుకు కూడా, లోన్ రూపంలో శరీరాన్ని ఇచ్చినందుకు కూడా శివబాబా దానికి ఎక్స్ట్రా రిటర్న్ ఇస్తున్నారు. మరి శివబాబా ప్రవేశించారు కాబట్టి ఆకర్షణ ఉంది వీరిలో కూడా. మరి పిల్లలకి బాబా అర్థం చేయిస్తారు.
మీరు ఎంతైతే ఇతరుల కళ్యాణం చేస్తారో అంతగా మీకు దానికి తగినటువంటి రిటర్న్ లభిస్తుంది బాబా నుండి కానుక రూపంలో. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఉంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. డబ్బుల అవసరమే లేదు ఇక్కడ. మా అమ్మ వద్ద ధనం ఏమైనా ఉండేదా ఏంటి? కానీ ఎంతమంది కళ్యాణం చేశారు మా అమ్మ? డ్రామాలో ప్రతి ఒక్కరిది పాత్ర ఉంది. కొందరు ధనవంతులు ధనముని ఇస్తారు, మ్యూజియం తయారు చేస్తారు, మరి అనేకుల ఆశీర్వాదం లభించేస్తుంది. మంచి షావుకారు పదవి లభిస్తుంది. షావుకార్ల వద్ద దాసీలు చాలా మంది ఉంటారు. ప్రజల్లో షావుకార్ల వద్ద చాలా ధనం ఉంటుంది. అది అవసరానికి రాజులకు లోన్గా కూడా ఇస్తూ ఉంటారు. షావుకారుగా అవ్వడం మంచిదే. అది కూడా పేదవారే షావుకారులుగా అవుతారు. ఇక షావుకారులో ఇక్కడున్నటువంటి వాళ్ళల్లో అయితే ధైర్యం ఎక్కడుంది? ఈ బ్రహ్మ అయితే వెంటనే తన సర్వస్వాన్ని ఇచ్చేశారు అంటారు. ఎవరిదైతే చెయ్యి ఇలా ఉంటుందో, అంటే ఇచ్చే విధంగా, ఇలా కాదు, ఇచ్చే విధంగా ఇలా ఉంటుందో బాబా యాక్షన్ చేసి చూపిస్తున్నారు. మరి వాళ్ళు చాలా పొందుతారు అని అంటారు భక్తిలో కూడా. మరి శివ బాబా ఇతనిలో ప్రవేశించి ఇతని ద్వారా మొత్తం అంతా దానం చేయించారు శివ బాబా యజ్ఞం కోసం. కరాచీలో మీరందరూ ఎలా ఉండేవారు? పెద్ద పెద్ద భవనాలు ఉండేవి, మోటార్లు ఉండేవి, బస్సు కూడా ఉండేది. ఇప్పుడు బాబా అంటున్నారు, ఆత్మాభిమానిగా కండి. మీకు చాలా నష ఎక్కాలి, భగవంతుడు మాకు చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అంతులేని ఖజానా ఇస్తూ ఉన్నారు. కానీ పిల్లలు మాత్రం ధారణే చేయట్లేదు, తీసుకునే దమ్మే లేదు అంటున్నారు. అసలు ఎంత గొప్ప రాజభాగ్యం శివబాబా నుండి తీసుకునేందుకు అంత ధైర్యం కూడా ఉండాలి కదా. కానీ శ్రీమతం పైన నడవట్లేదు. బాబా అంటారు, పిల్లలు మీ ఒడిని రత్నాలతో నేను నింపుతున్నాను. అక్కడైతే శంకరుడి ముందుకు వెళ్ళి నా ఒడిని నింపండి అంటారు. బాబా ఇక్కడ ఎంతో మంది పిల్లల యొక్క ఒడిని నింపుతున్నారు. బయటికి వెళ్ళి పిల్లలు మొత్తం ఒడినంతా ఖాళీ చేసుకుంటున్నారు. బాబా అంటారు, నేను చాలా గొప్ప ఖజానాని ఇస్తూ ఉన్నాను. జ్ఞాన రత్నాలతో మీ బుద్ధి రూపీ జోలిని నింపుతున్నాను. అయినా కూడా నంబర్ వారీగానే పిల్లలు తమ జోలిలో నింపుకుంటున్నారు. కొందరు దానం చేస్తున్నారు. అలా దానం చేసినటువంటి వారు అందరికీ ప్రియంగా అనిపిస్తారు. బాబా అంటున్నారు, మీ దగ్గరే లేకపోతే మీరు ఎలా ఇవ్వగలుగుతారు? మీరు 84 జన్మల యొక్క చక్రాన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి, చేయించాలి. మరి యోగంలో శ్రమ ఉంది. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయ పైన విజయం పొందడానికి మీరు రెడీగా సిద్ధమవుతూ ఉన్నారు. ఫెయిల్ అయ్యారంటే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలకి చాలా సంతోషం కలగాలి. బాబా మీరు ఎంత గొప్ప వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇలా లేస్తూ కూర్చుంటూ రాత్రి పగలు ఇవే బుద్ధిలో ఉండాలి. అప్పుడే ధారణ జరుగుతాయి. యోగం ముఖ్యమైనది. యోగంతో మీరు విశ్వాన్ని పవిత్రంగా చేస్తున్నారు. నాలెడ్జ్ అనుసారంగా మీరు రాజ్యాన్ని తీసుకుంటారు. ఈ ధనం మొదలైనవన్నీ కూడా మట్టిలో కలిసిపోయే ఉన్నాయి. అవినాశీ సంపద మాత్రమే బాబా తోడుగా, మీ తోడుగా వచ్చేస్తుంది. ఎవరైతే సెన్సిబుల్ పిల్లలు ఉంటారో వారంటారు, బాబా మేము పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని. అదృష్టంలో లేకపోతే పైసకు కూడా కొరవగా అన్నటువంటి పదవిని పొందుతారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारము ఫస్ట్ పాయింట్, తన చదువు మరియు దైవీ గుణాల రిజిస్టర్ని సరిగ్గా ఉంచుకోవాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. మేము బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులము అనే నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్, సర్వుల ప్రేమ మరియు ఆశీర్వాదాలని ప్రాప్తించుకునేందుకు జ్ఞాన రత్నాలతో తన ఒడిని నింపుకొని దానం చేయాలి. అనేకుల కళ్యాణానికి
నిమిత్తం అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చెక్ యువర్ రిజిస్టర్ అంటున్నారు. మీ రిజిస్టర్ని మీరు చెక్ చేసుకోండి. ఎలా ఉంది, మీ స్వభావం ఎలా ఉంది, సంస్కారం ఎలా ఉంది, ఎలాంటి కులానికి చెందిన వారు మీరు ఆ నశాలో ఉంటున్నారా లేదా చూసుకోండి. సెకండ్ పాయింట్లో బాబా ఏమంటున్నారంటే అందరి ఆశీర్వాదాలని పొందడానికి జ్ఞాన ధనాన్ని దానం చేయండి. చాలామంది కళ్యాణానికి నిమిత్తం అవ్వండి అంటున్నారు. వరదానం: ప్రతి కర్మలో బాబాతో భిన్న భిన్న సంబంధాల స్మృతి స్వరూపంగా తయారయ్యేటువంటి శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. ప్రతి కర్మలో బాబాతో విభిన్న సంబంధాల స్మృతి స్వరూపంగా తయారయ్యేటువంటి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మ. రోజంతలో ప్రతి కర్మలో భగవంతుని ఒక్కోసారి సఖా రూపంలో, ఒక్కోసారి సఖీ రూపంలో, ఒక్కోసారి జీవన సాథీ రూపంలో, ఒక్కోసారి ముద్దు బిడ్డ రూపంలో, ఇలా మీ హృదయం ఎప్పుడైనా నిరుత్సాహంలోకి వెళ్ళినట్లయితే సర్వశక్తివంతుడు స్వరూపంతో మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క స్మృతి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. అప్పుడు హృదయం సంతోషంతో నిండుతుంది మరియు బాబాతో స్వతహాగా ఇదే అనుభవం చేస్తారు. ఈ బ్రాహ్మణ జీవితం సదా అమూల్యంగా శ్రేష్ఠ భాగ్యవాన్గా అనుభవం అవుతూ ఉంటుంది. స్లోగన్: బ్రహ్మ బాబా సమానంగా అవ్వడం అనగా సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవటం. బ్రహ్మ బాబా సమానంగా అవ్వడం అంటే సంపూర్ణత అనే గమ్యాన్ని చేరుకోవడం. ఈరోజు స్వమానం: నేను శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను. రోజంతలో బాబాతో సర్వ సంబంధాల అనుభవంను చేసుకుంటూ ఆ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మ యొక్క నశాలో ఉందాం. ఓం శాంతి.